హాయ్! హలో అందరికీ. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరెలా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి. అండ్ నేనైతే జిమ్‌కి స్టార్ట్ అయ్యాను రీసెంట్‌గా ఒక 3 మంత్స్ అవుతుంది. అండ్ నేనైతే స్టార్ట్ అయిపోయి లిఫ్ట్‌లో కూడా తీసుకున్నాను. అండ్ సాంగ్స్ పెట్టేసి అలా లోపలికి జిమ్ లోపలికెళ్ళేటప్పటికి అందరూ ఉన్నారు. సో, అందరు నా మొఖం చూస్తున్నట్టు అనిపించి నేనైతే ఏం చూపియలేదు. అండ్ నేనైతే నా రొటీన్‌లోకి అయితే షిఫ్ట్ అయిపోయాను. స్ట్రెచింగ్స్ చేస్తున్నాను. కొంచెం నాకు ఎక్కడ వరకు చూపియగలుగుతానో అక్కడి వరకైతే నేను చూపిచ్చేసాను. ఎందుకంటే మరి తీయడానికి వేరే వాళ్ళు ఉంటే పర్వాలేదు. మనకు మనం తీయాలంటే ఇలానే సెట్ చేసుకొని కొన్ని పాటలైతే ఉంటాయి. సో, ఈవిడైతే నేను పెట్టుకున్నానన్నప్పుడే వచ్చిందో ఏమో నాకు తెలీదు. మనకి వీడియోస్ తీస్తే అడ్డంగా రావడానికి ఏం పర్వాలేదులెండి ఇంకా. సో, ఇంక అక్కడ అయిపోయింది. స్ట్రెచెస్ అయిపోయినాయి నావి. ఇంక ఇక్కడైతే చేసేసుకొని వ్యూ అయితే చూసుకుంటున్నాము. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. అండ్ చాలా బాగుంది వైబ్. ఇది అయితే ఘోరం మాస్టారు అన్నట్టే ఉంది. అండ్ మీకు ఈ వీడియోస్ ఇంట్రెస్టింగ్గా ఉంటే నేనైతే ఏం తింటాను, ఏం చేస్తాను, డైలీ రొటీన్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. నేను డైలీ రొటీన్ డైట్ ఆల్సో పెడతాను. ఎంతవరకు వీలవుతే అంతవరకు పెడతాను. ఇతనైతే మా ట్రైనర్ మాట. ఇంకొక 5 కేజెస్ యాడ్ చేసుకోమన్నారు. అప్పటికి నేను 20 కేజెస్ అయితే చేస్తున్నాను. ఇంకో 5 కేజెస్ అంటే నా వల్ల కాదని చెప్పేశాను. చాలా ఘోరంగా ఉంటుంది మాట ఈ వర్కౌట్ అయితే నాకు. అండ్ తప్పకుండా మీరు ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలంటే నన్ను ఫాలో అవ్వండి. నేను ఏం తింటున్నానో మీకు రొటీన్ చెప్తాను. అండ్ నేను ఎంత వెయిట్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి బ్రెడ్ ఆర్ ఎగ్స్ తీసుకున్నాను. అండ్ ఇది అయితే ఓట్స్ కిచిడి ఏమంటారు ప్రోటీన్ అన్నీ ఉండేలా చూసుకున్నాను. అండ్ లంచ్‌లోకి అది 4:00కి జ్యూస్ తాగేసాను చెరుకు రసం. అండ్ మిగిలినవి ఆఫ్టర్‌నూన్‌ది ఇంకొంచెం ఉందని అది తినేసి చిన్నగా ఆకలేస్తుందని మళ్ళీ ఇట్లా చేసుకొని తిన్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.